ఈ నెల 6న ఏపీ ఎన్జీఓస్ జేఏసీ తలపెట్టబోయే ధర్నాలకు అమరావతి ఏపీ ఎన్జీఓస్కు ఎలాంటి సంబంధం లేదని ఏపీ అమరావతి ఎన్జీఓస్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఏపీ జేఏసీల ధర్నాల పేరుతో ఉద్యోగులను రెచ్చగొడుతోందన్నారు. ఏపీ ఎన్జీఓస్కు జేఏసీకి ధర్నాకు పిలుపునిచ్చిన జేఏసీకి సంబంధం లేదన్నారు. ఏపీ ఎన్జీఓస్ పక్షాన ఉండే కొన్ని సంఘాలు మాత్రమే ధర్నాకు పిలుపునిచ్చాయన్నారు. తమ పరిధిలో ఉండే 75 శాఖలు, వాటిలో ఉండే రాష్ట్ర నాయకత్వానికి ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధం లేదన్నారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించేందుకు అమరావతి ఎన్జీఓస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. మరో 2 నెలల్లో అమరావతి ఎన్జీఓస్ పూర్తిగా బలోపేతం అవుతోందన్నారు. ఏపీ ఎన్జీఓస్ జేఏసీ పక్షాన ఈ నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపుకోవడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు, చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇది మనకు సంబంధించిందా, ఎవరికి సంబంధించిందని. వాళ్ళే కాదు, ఈవెన్ ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. చాలా స్పష్టంగా మీకు ఈరోజు తెలియజేస్తున్నాం. 6వ తారీఖు ఏపీ ఎన్జీఓస్ జేఏసీ తలపెట్టినటువంటి ఆ యొక్క ధర్నాలకి ఏపీ జేఏసీ అమరావతిలో ఉన్నటువంటి సంఘాలకి ఏ సంబంధం లేదు. ఈ 75 డిపార్ట్మెంట్లు అంటే కీలకమైన శాఖలు మీరు ఇక్కడ గమనిస్తూనే ఉన్నారు. రెవెన్యూ, కోఆపరేటివ్, ట్రెజరీ, మెడికల్ హెల్త్, ఇంజనీర్స్, మొత్తం ఇరిగేషన్, ఒక డిపార్ట్మెంట్ మీకు వరుసగా చదివి వినిపించమన్నా కూడా వినిపిస్తాం. అన్ని శాఖలు ఉన్నాయి. ఏ ఒక్క శాఖలో ఉన్నటువంటి కింది స్థాయి అటెండర్ నుంచి అధికారి దాకా, అంటే ఇందులో ఎన్జిఓ కేడర్లు కూడా మా దాంట్లో ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ ధర్నాలలో పాల్గొనాల్సిన అవసరం మాకు లేదు. ఏపీ జేఏసీ అమరావతి ఏర్పడిన 2 మాసాల క్రితమే 40 డిమాండ్లు తప్పటి వరకు ఎవరు కనీసం ప్రభుత్వానికి ఇచ్చిన దాఖలాలు లేవు. మేము మా జేఏసీ పక్షాన, జేఏసీ అమరావతి పక్షాన మేము అవసరమైతే ప్రభుత్వం మాకు కుదరని పక్షంలో అప్పుడు మేము చూస్తాము. కానీ ఇప్పుడు జరిగే ధర్నాకి సంబంధం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు విశ్రాంతి ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ ఫణి, కో చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరిధర్ రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె విజయ్ బాబు, కేశవనాయుడు, పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 22 క్యారెట్ 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మేలైన వెరైటీ ఫ్యాషన్ డిజైన్స్ తో అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు, నల్లపూసల దండలు, చైనులు, కమ్మలు, గాజులు, మాటీలు, ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపారాధన కుందులు, కాళ్ల గొలుసులు, వెండి మువ్వలు, 100% క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆర్డర్స్ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల అమ్మకం మా ప్రత్యేకత. ఆహ్వానంతో ఏ భాస్కర్, ప్రొపరైటర్, సత్యనారాయణ స్వామి జ్యువెలరీ, మరిచెట్ల సెంటర్, మెయిన్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9959140063 9492875303. కే కదా, కే విజయ్.